రాజు అయితే ఎవరికో ఫోన్ చేసి ఇలా అడుగుతూ ఉంటాడు. నాకు అర్జెంట్‌గా వీసా కావాలి. నా భార్యకి పాస్‌పోర్ట్, వీసా 2 కావాలి అనైతే అంటూ ఉంటాడు. ఏంటి మీ భార్యకి పాస్‌పోర్ట్ లేదనంటే, పాస్‌పోర్ట్ కాదు కదా! పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు. అవును అన్నట్టుగా మర్చిపోయాను. ఫోటో కూడా తీయించాలి అదోటి అనైతే అంటూ ఉంటాడు రాజు. అలా మాట్లాడేసరికి రుద్రాని అయితే బయటకు వచ్చి వింటూ ఉంటుంది. అలా వింటూ ఏంటి వీళ్ళు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఎక్కడికో గాని పెద్ద ప్లానే వేస్తున్నారు అనైతే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ అటుగా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే చాలా సీరియస్‌గా ఇంగ్లీష్ అయితే నేర్చేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ అయితే తెగ నేర్చేస్తూ చాలా తపన పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇది ఇంత తపన పడిపోయి నేర్చేస్తుంది అనైతే చూస్తూ ఉంటుంది. ఇక ఈ విషయం అర్జెంట్‌గా చెప్పాలి. చెప్పకపోతే అస్సలు మనశ్శాంతిగా ఉండదు అని చెప్పేసి రుద్రాని అయితే వెంటనే దానిలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. "నీకో విషయం తెలుసా?" అని చెప్పి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే దానిలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి? ఏంటి అంత కొంపలు మునిగిపోయిన పనుంది అనంటే, ఇక ధాన్యలక్ష్మి అయితే అలా చెప్తూనే ఉంటుంది. అలా చెప్పేసరికి రుద్రాని అయితే చెప్పేసరికి ధాన్యలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా అయినా ఆపాలి అనైతే అనుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక వాళ్ళు వెళ్ళిన విషయం ముందు కన్ఫర్మేషన్ వచ్చాక నేను వెళ్ళకుండా ఆపుతాననైతే ప్లాన్ చేస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి.